महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాను. మిథున రాశి వారికి సంబంధించి గురుడి యొక్క అతిచార ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది. సో ఈ గురుని యొక్క అతిచారం గురించి నేను ఎవ్రీ వీక్ వీడియో చేస్తూ వచ్చాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిట్. 2025 నుంచి 33 వరకు కూడా 8 సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. 1, 2 లేదా 3 సంవత్సరాలు మ్యాక్సిమం మనం చూసిన వాటిల్లో గురుడు అతిచారంలో ఉండటం మనం చూసి ఉండొచ్చు. సో కానీ 8 సంవత్సరాల పాటు కంటిన్యూగా ప్రతి అక్టోబర్కి 6 నెలలకు ఒకసారి రాశి మారిపోతూ మళ్ళీ వెనక రాశిలోకి వస్తాం, మళ్ళీ ముందు రాశిలోకి వెళ్తూ 6 మంత్స్ అంటే 13 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు తన వర్క్ని 6 నెలల్లో కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం. సో ఇలాంటి పొజిషన్లో మిథున రాశి వారికి సంబంధించి ఈ గురుని యొక్క అతిచారం ఈ 8 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 2025లో ఈ అతిచారం గురుడిది వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించుకోవాలి. మెయిన్గా గురుడు ఇక్కడ మనం చూస్తే కనుక వీళ్ళకి రాశిలో సంచారంలో ఉన్నారు. ప్రజెంట్ ఈ గురుడు చాలా వరకు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నారు. కొన్నిసార్లు ఓన్ పీపులే ఏంటో మీ పని నచ్చట్లేదని చెప్పి కొంత ఏంటంటే భావాలు మీ యొక్క భావానికి వాళ్ళ యొక్క భావానికి లేకపోతే మీ ఐడియాలజీకి వాళ్ళ ఐడియాలజికల్ ఐడియాలజీ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక 5 నెలలుగా మనం చూసి ఉండొచ్చు. సో మేజర్గా గురువు గారు ఇక్కడ మిథున రాశిలో ఉన్న ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నారు, 7th హౌస్ ధనుర్ రాశిని. సో చాలా వరకు కూడా గురువు గారి యొక్క ఈ సంచారం ఏదైతే ఉందో రాశిలో ఉండి 7th హౌస్ని ఆయన ఓన్ హౌస్ని చూసుకోవటం వల్ల వ్యాపార రీత్యా కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, ఇలాగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన అనేక విషయాల్లో కావచ్చు, ఇలాంటి చాలా విషయాల్లో గురుడు ఆయన యొక్క స్వరాశిని చూసుకుంటుండటం వల్ల వీటన్నిటి విషయాల్లో కూడా కొద్దో గొప్ప డెఫినెట్గా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. అంటే శని ఒక పక్కన ఆయన కూడా 10th హౌస్ నుంచి మళ్ళీ ఇక్కడ మీ 7th హౌస్ని చూస్తున్నారు. సో దీని 10th హౌస్లో ఈ శని యొక్క సంచారం 7th హౌస్ నుంచి చూడడం రిస్ట్రిక్షన్ ఆఫ్ యువర్ కాంట్రాక్ట్స్కి సంబంధించి కాంట్రాక్ట్ రిస్ట్రిక్షన్ అవ్వడం కావచ్చు, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మ్యారిటల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉండడం కావచ్చు, ఇలాంటి ఇతరత్ర. బట్ ఆయన రాశిని ఆయన చూసుకోవటం వల్ల ఇప్పటి వరకు కూడా ఒక 5 నెలలుగా రాశిలో ఉంటున్నారు. రాశిలో ఉన్న గురుడు వల్ల కొద్ది గొప్ప సమ్ బెటర్మెంట్ అనేది, సంతానం కలగటము, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ పరిచయం అవటము, ఇలాంటి కొంత పాజిటివ్నెస్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు 13 నెలలు రాశిలో ఉండాల్సిన గురుడు నిజంగా రాశిలో 13 నెలలు ఉండటం వల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగం ఏం లేదు. రాశిలో గురుడు దిగ్బలమే ఉండదు. జన్మస్థో గురువు ధనక్షయ, జన్మంలో ఉన్న గురుడు ధనక్షయాన్ని చేస్తాడు తప్పించి పెద్ద ఫలితాన్ని ఏమీ ఇచ్చే ఆస్కారాలు తక్కువే ఉంటాయి. కానీ ఈ గురుడి అతిచారం యోగించబోతున్న రాశుల్లో మిథున రాశి కూడా ఒకటని చెప్పచ్చు. సో ఏదైతే 13 నెలలు రాశిలో ఉండాల్సిన గురుడు 5 నెలలకు 6 నెలలకు ముందు రాశిలోకి ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు, విచ్ రిప్రజెంట్స్ ఫైనాన్స్, ఫ్యామిలీ. పైగా గురువుగారిది అది ఉచ్చక్షేత్రం, గురువుగారు ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే గురువుగారు ఉచ్చ స్థితిలోకి వస్తున్నారో నిన్నటి వరకు ఆయన 7వ స్థానాన్ని చూసిన ఆయన అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో 2nd హౌస్లోకి వస్తున్నారు. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. 2nd హౌస్లోకి జూపిటర్ రావడం అనేది తప్పకుండా వెల్త్ పరంగా, ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా కొన్ని శుభసూచకమైన విషయాలనే మనం చెప్పుకోవచ్చు. సో సంతానం, చైల్డ్ బర్త్ కావచ్చు, ఆర్థికంగా కొంత ఫైనాన్షియల్గా కొంచెం బెటర్మెంట్ ఉండటం కావచ్చు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావచ్చు. ఎందుకంటే 2nd హౌస్లో ఉన్న గురుడు మళ్ళీ ఆయన ఓన్ హౌస్నే, మేన్ రాశి 10th హౌస్నే చూస్తున్నారు. మొన్నటిదా 7th హౌస్ ధనుర్ రాశి, ఇప్పుడు కర్కాటకంలోకి వచ్చి మేన్ రాశి, అది ఆయన ఓన్ హౌసే, 10th హౌస్ ఆఫ్ ప్రొఫెషన్. ఎప్పుడైతే 2nd హౌస్లో ఉచ్చ స్థానం నుంచి ఆయన ప్రొఫెషన్ హౌస్ని చూస్తున్నాడో డబ్బులు మనకి ఎలా వస్తాయి, ఫైనాన్షియల్గా
అన్న జాబ్ ఉంటే జాబ్ చేస్తూ ఉంటే ఆర్థిక పరంగా మనకి ఒక ఫోన్లే ఈ నెల ఇంత శాలరీ వచ్చింది, ఇంత ఖర్చు పెట్టి ఇంత దాచుకున్నాం, ఆర్థిక పరంగా కొంచెం వృద్ధి చెందుతారు. కాబట్టి ఇలాగ మిథున రాశి వాళ్ళకి ఆర్థికపరమైన కష్టాలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ గురుడి యొక్క అతిచారం అనేది ఈ రాశి కలిసి వస్తుంది. పైగా సెకండ్ హౌస్లో గురువు గారి యొక్క ఈ సంచారం ఉచ్చ స్థితిలో ఉంది. పార్ట్నర్ త్రూ వీళ్ళ పార్ట్నర్ త్రూ కానీ హస్బెండ్ త్రూ కానీ వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ ద్వారా కానీ లైఫ్ స్పౌజ్ భార్య భర్త వాళ్ళ వల్ల కానీ ఫైనాన్షియల్గా కొంచెం అప్లిఫ్ట్మెంట్ అనేది. సో ఏదైతే మిథున రాశి వాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఏదో మిరాకిల్ జరిగిపోద్దని కాదు. ఎందుకంటే 13 నెలలు ఒక రాశిలో ఉంటాడు యాక్చువల్గా గురుడు. అలాంటిది ఒక నెలే ఉంటున్నాడు ఇప్పుడు, అది కూడా మళ్ళీ రెట్రగ్రేషన్లో వెనక్కి వెళ్ళిపోతున్నాడు రాశిలోకి. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా ఒక ఫైనాన్షియల్ రిసోర్సెస్కి సంబంధించిన విషయాల్లో ఒక పునాదిని ఇక్కడ వేసి జూన్ 2, 2026 వచ్చే సంవత్సరం జూన్ 2న మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కర్కాటక రాశిలోకి వస్తాడు ఆయన. సో అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా మీరు బెటర్మెంట్ పొజిషన్లో ఉండడానికి, లేకపోతే కొంచెం జాబ్ పరంగా ఇంకొంచెం మంచి బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి, సో అలాంటి వాటి విషయాల్లో ఇక్కడ ఒక పునాది ఏర్పడే ఆస్కారాలు ఈ యొక్క మిథున రాశికి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఏదైనా ధన కుటుంబ వాక్స్థానంలో ఉచ్చ స్థితిలో గురువు గారు రావటం వల్ల వాక్ శుద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ స్థితిలో గురువు గారు రావటం వల్ల మీ వాక్కుకి అంటే మీ మాటకి ఒక విలువ, మీ మాటకు ఒక విలువ అనేది ఉంటుంది. ఆర్థికమైన అంటే ధనస్థానంలో గురువు గారు అంటే రవో చంద్రుడో శుక్రుడో కుజుడో అవన్నీ కూడా ఒక రాశిని ఒక నెల రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు వాళ్ళు జనరల్గా. మిగతా రవి చంద్ర కుజులు చంద్రుడు రెండు రోజులు అనుకోండి మిగతా గ్రహాలు. బట్ ఈ గ్రహాలు నెల రోజుల్లో చేసే పనిని గురుడు ఒక నెలలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఒక నెల ఉన్న 2-3 నెలలు చేయాల్సిన పని ఒక నెలలో చేయగలడు గురుడు. సో జస్ట్ ఎంటర్ అవుతున్నాడు. ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలైజేషన్ రావడానికి నెక్స్ట్ ఇయర్ జూన్కి దానికి సంబంధించిన పునాదిని కొంచెం ఈయన ఇక్కడ వేసే ఆస్కారాలు. ఇప్పుడు మనం ఏదో మామూలు జాబ్లో జాయిన్ అయినా ప్రొహిబిషన్ పీరియడ్లో ఉండి అలాగే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అలా అయ్యాక మళ్ళీ అక్కడ శాలరీ పెంచడం ఇలాంటివేవో సిచ్యువేషన్స్ కొన్ని మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం డెఫినెట్గా మిథున రాశి వాళ్ళకి యోగించే రాశుల్లో ఇది కూడా ఒకటని చెప్పచ్చు. ఉచ్చస్థితిలోకి ధనస్థానంలోకి వస్తున్నాడు. పైగా 10th హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ని చూస్తున్నారు ఆయన. అంటే చాలా మంచిది జనరల్గా. అంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కూడా గురుని యొక్క అతిచారం వీళ్ళకి కూడా యోగిస్తుందని చెప్పచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.